కూర్చొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అయిన మా దేవ, గతించిన కాలం అంతా ఈ కృప చొప్పున మమ్మలను మా కుటుంబాలను కాపాడి ఈ విధముగా ఈ సన్నిధిలో ఈ వాక్యము ద్వారా మీ పిల్లలకు ఈ వాక్యాన్ని అందించడానికి నీవు ఇచ్చిన కృపానిధతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ఆలోచించుతుండగా సమయోచిత జ్ఞానాన్ని మాకు ఇచ్చి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి నా నోట నీ మాటను ఉంచి నీ వాక్యముతో నాతో మాతో అందరితో మాట్లాడి నీ వాక్యము ద్వారా నీ పిల్లలు బలపడి స్థిరపడి యేసుక్రీస్తు జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకొని నేను నీ చిత్తాన్ని నెరవేర్చుకులుగా మేము అందరము ఉండడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. మీ ముందున్న బైబిల్ మరి తీసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తూ చూస్తూ మరి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తూ, క్రిస్మస్ అనగానే క్రైస్తవులందరికీ కూడా సంతోషకరమైన పండగగా, ఒక మంచి దినముగా ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ ఉంటారు. క్రిస్మస్ మాసం ఈ డిసెంబర్ నెల అనగానే అందరికీ కూడా ఒక సంతోషకరమైన దినముగా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ అనేది రోజు రోజుకి రకరకాల విధానాలలో పండగలు చేసుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఎందుకు ఈ మాటలను తెలియచెప్తారంటే, క్రిస్మస్ అనే పదములోనే క్రీస్తు ఆరాధన అని అర్థాన్ని వస్తూ ఉంటుంది. క్రిస్మస్ అనే పదములో అర్థం ఏంటి? క్రిస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన అని అర్థం. ఈ క్రిస్మస్ అనే పదముల్లో క్రీస్తు లేకుండా చాలా మంది ఎక్స్మస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. క్రిస్మస్కి ఎక్స్మస్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్స్ అంటే ఎవరు లేరంట? క్రీస్తు లేడు. ఈరోజు చాలా రకంగా మనం ఆలోచిస్తే క్రీస్తు ఉండవలసిన చోట క్రీస్తు లేడు, క్రీస్తు ఆరాధింపబడవలసిన చోట క్రీస్తు ఆరాధింపబడట్లేదు. ఎందుకు ఈ మాటలో నేను ఎంత క్లియర్గా తెలియచెప్తున్నానంటే, ఈరోజు క్రిస్మస్ అనగానే వాతావరణం మారుతుంది. ఇంటికి రంగులు వేస్తున్నారు, వస్త్రధారణ మారుతుంది, తినే పదార్థాలలో మార్పు వస్తుంది. రకరకాలుగా ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కదా? ఎంజాయ్ అంటే అర్థం ఏంటి? బాగా తాగడం, బాగా తినడం, దేవుడి పేరు చెప్పుకొని ఎంజాయ్ చేస్తూ డీజే సౌండ్ల్లో ఏం చేస్తున్నారు? డ్యాన్స్ వేస్తున్నారు. పాటలేమో దేవుడివి, డ్యాన్సులేమో చూస్తున్నారా మీరు? యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్నారా? అబ్బబ్బబ్బా, బ్రేక్ డ్యాన్సులు వేస్తున్నారు మొత్తం ఒళ్ళంతా విరుచుకుంటూ. దేవుడు ఇది చెయ్యమన్నాడంటే అది చెయ్యమనలేదు. కానీ ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు ఆరాధనలో క్రీస్తు లేకపోవడం విచారకరమని మనం ఆలోచించవచ్చు. ఎందుకు ఈ మాట తెలియచెప్తుందంటే, క్రీస్తును ఆరాధించేవారు పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మన దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ, ప్రేమిస్తూ సేవించవలసిన అవసరం మనందరి మీద ఉంది. బైబిల్ని మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం మనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు యేసుక్రీస్తు?
ఇంకా పసిబాలుడేనా? అర్థమవుతుందండి. యేసుక్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయ్యింది ఆయన ఈ భూమి మీదకి వచ్చి. ఎన్ని సంవత్సరాలు? 2020 సంవత్సరాలు అయినా సరే ఇంకా బాలుడు కాదమ్మో, పసిబాలుడు అని ఏం చేస్తున్నాం మనం? పాడుతూ, పాటలు పాడుతూ దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయింది. అసలే ఆయన ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు అనేది రోజు వాక్యము ఆలోచించలేని క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. పండగల పేరు చెప్పుకొని బహుమానాలు ఇచ్చుకునేవారు కొందరైతే, కొంతమంది బహుమానాలు తెచ్చేవారు కొందరైతే, బహుమానాల కొరకు ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. బైబిల్ని ఆలోచిద్దాం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనకు వచ్చిన బహుమానాలు ఏంటో మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 10-11 వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయము 10-11. 2వ అధ్యాయము 10-11 వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను తన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అజ్ఞానులంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తు రక్షకుడనే వాడు ఉదయించాడని నక్షత్రమును చూచి, దేన్ని చూచి? నక్షత్రాన్ని చూచి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ పశువుల పాకున్న చోట నక్షత్రము ఆగింది, అక్కడే నిలిచిపోయింది. ఆ నక్షత్రాన్ని చూచుకుంటూ వచ్చి ఆ పశువుల పాకలోనికి వచ్చి బాలుడైన, ఏమంటాడు ఇక్కడ, బాలుడైన ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించి. ఈ క్రిస్మస్ దినాన్న మీరు ఏం తెచ్చారు దేవుడికి? ఏ బహుమానాలు తెచ్చారు? కానుకలుగా ఏమిచ్చారు దేవునికి? వాళ్ళ బాలుడైన యేసుక్రీస్తును చూచి సాగిలపడి సాష్టాంగ నమస్కారము చేసి ఏం చేస్తున్నారట? కానుకలు సమర్పించారట. దానిలో శ్రేష్టమైనది ఏంటి? బంగారం, 2 బోళం, 3 సాంబ్రాణి. ఈ బంగారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, బోళానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, సాంబ్రానికి ఉన్న ప్రాధాన్యతలు ఏంటి అనేది మనం బైబిల్ నుంచి మనం ఆలోచించినప్పుడు, బంగారమునకు ప్రతిగా, రాజుగా, పరిశుద్ధుడిగా, ప్రసన్నత కలిగిన వాడై నిలిచి ఉండడానికి సాదృశ్యమైనదిగా ఏముంది? బంగారం ఉంటుంది. రాజు అంటే ఎలా ఉంటుందండి? వికారంలో ఉంటాడా రాజు అంటే? పెద్ద కిరీటం, మంచి ఆభరణాలు, ఆ రాజ మొక్కటం ఒకటి ఉంటుంది వాడి చేతికి, ఎన్నో రకరకాల ఆభరణాలతో రాజు నిండి ఉంటాడు. ఒక జ్ఞాని, తూర్పు దేశపు నుండి వచ్చిన జ్ఞానులలో ఒక జ్ఞాని బంగారాన్ని ఇచ్చాడట. అంటే రాజు, పరిశుద్ధుడు అనడానికి సాదృశ్యమైనదిగా శుద్ధమైన బంగారాన్ని కానుకగా ఇచ్చాడు. 2 బోళం, రెండింటి సాంబ్రాణం వచ్చు, బోళం, 2 బోళాన్ని సమర్పించాడు. ఈ బోళానికి ఉన్న ఆ లక్షణం ఏంటంటే శ్రమలకు చిహ్నముగా ఉంటుంది. బోళం అంటే యేసుక్రీస్తు లోకములో బ్రతికిన కాలములో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో శిలువ మరణానికి సాదృశ్యమైన విధంగా బోళాన్ని ఒకరు అర్పించారంటే వాళ్ళ దేశములో ప్రాధాన్యత కలిగినది, శ్రేష్టమైనది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అర్పించారు. మొదటివాడు బంగారాన్ని అర్పిస్తే రెండవ వాడు కానుకగా బోళాన్ని అర్పించాడు. 3వ జ్ఞాని సాంబ్రాన్ని అర్పించాడు. సాంబ్రాన్ని పరిశుద్ధతకు, పూజార్హుడుగా, పూజకు అర్హుడైన వాడిగా, దేవుని ధూప నైవేద్యముగా సాంబ్రాణిని అర్పించాడు.
ఎందుకు ఈ మాట తెలియజెప్తుంటే మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు కానుకలు ఇచ్చారంటే, కానుకలు అంటే బంగారము, బోలము, సాంబ్రాణి అంటే వాటికి ఏంటి సాదృశ్యమైనది అని ఆలోచిస్తే పూజకు అర్హుడు, దేవుని ధూప నైవేద్యమునకు కావలసినది ఏంటి? సాంబ్రాణి. పరిశుద్ధత కలిగిన వాడిగా, పూజలు అందుకునేవాడిగా, ధూప నైవేద్యములు కలిగిన వాడై ఉండాలంటే ఆ పూజకు అర్హుడైన యేసుక్రీస్తుకి ఈ సాంబ్రాణిని ఏం చేశారట? అర్పించారు. యేసుక్రీస్తు బ్రతికిన కాలంలో పడే కష్టం, ఆ శిలువ మరణం, ఆ శ్రమలకు సాదృశ్యంగా బోలాన్ని అర్పించారు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనడానికి, పరిశుద్ధుడిగా గుర్తించడానికి బంగారాన్ని అర్పించారు. మరి ఇప్పుడు మీరేం అర్పిస్తున్నారు? ఏం అర్పించదామని వచ్చారు ఇక్కడికి? నా ప్రశ్న అర్థమైందా? ఏం అర్పించాలి ఇప్పుడు మనం? క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే సరిపోద్దా? మంచిగా బిర్యానీ తెచ్చుకొని తింటే సరిపోద్దా? కొత్త బట్టలు వేసుకుంటే సరిపోద్దా? సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటే సరిపోద్దా? ఏమర్పించాలి ఇప్పుడు? ఏమర్పించాలి? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన అర్పణ. ఏం కావాలి ఇప్పుడు? దేవుడు అడుగుతున్నాడు, మీ బంగారం కాదు, సాంబ్రాణి కాదు, బోలము కాదు, కానుకలు కాదు, కానీ విరిగి నలిగిన మీ మనసు దేవునికి ఇవ్వమంటున్నాడు. మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట, వాక్యము కంటే మీకు అర్థవంతమైన మాట నేను ఒకటి చెప్తాను. ఒక పెద్ద అడవిలో 3 చెట్లు ఉండేవంట, పెద్ద చెట్లు. పెద్ద అడవి, దట్టమైన అడవిలో పెద్ద మ్రాణులు కలిగినవి పెద్ద చెట్లు, 3 చెట్లు ఉండేవంట. 3 చెట్లు కూడా 3 కోరికలు కోరుకున్నాయట. అర్థమవుతుందా? 3 చెట్లు 3 కోరికలు కోరుకున్నాయట. మొదటి చెట్టు, నేను పెద్ద బంగారము ఉండేదానికి పెద్ద పెట్టిగా నేను ఉండాలి, బంగారం స్టోర్ చేసుకునే పెద్ద పెట్టిగా నేను చెయ్యబడాలి అనుకునేదట. రెండవది, నేను పెద్ద టైటానిక్ షిప్కి నేను కావలసిన కలపగా నేను మారాలి, నేను ఒక పెద్ద టైటానిక్ షిప్గా మారిపోవాలి అనుకున్నాను. మూడవది, అందరికీ ఎత్తైన స్థితిలో నేను ఉండాలి, అందరూ నన్నే చూడాలి అని కోరుకున్నాయి. ఏంటి చెప్పండి? మొదటిది ఏమనుకుంది? బంగారపు పెట్టిగా నేను మారాలి అనుకున్నాను. రెండవది, టైటానిక్ షిప్ గా నేను మారిపోవాలంటే పెద్ద షిప్ గా నేను మారాలి అని అనుకున్నాను. మూడవది, అందరికీ ఎత్తైన స్థలములో నేను నిలవాలి అనుకున్నాను. ఉండాలని ఒకరు, మారాలని ఒకరు, ఎత్తైన స్థితిలో నిలవాలని ఒకరు. అంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వారమై మనం ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే విధంగా ఆలోచిస్తారంటే ఆలోచించరు, ఒకే విధంగా జీవిస్తారంటే వాళ్ళ జీవన విధానంలో చాలా మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఈ దట్టమైన అడవిలో 3 చెట్లు 3 రకాలుగా కోరుకున్నాయి. మొదటిదేమో బంగారపు పెట్టిగా మారాలనుకుంటే, రెండవదేమో పెద్ద షిప్కి నేనే ఒక కలపగా టైటానిక్ షిప్ వల్లే నేను మారాలని ఒకటి అనుకుంటే, మూడవది అందరికంటే ఎత్తైన స్థితిలో నిలవాలని, ఉండాలని, అందరూ నన్నే చూడాలని అనుకున్నాయి. కొంతకాలం అయిపోయింది, ప్రమాదవశత్తు ఏదో ప్రకృతి విపత్తు జరిగింది, చెట్లన్నీ అడ్డంగా విరిగిపోయాయి. ఆ విరిగిపోయిన మొదటి చెట్టు ఒక పశువుల కాపరి, పశువుల పాకలో ఈ ఆవులకు మనం ఏం చేస్తాం, గేదెలకి ఒక తొట్టె తయారు చేస్తూ ఉంటాం. దేనికి? గడ్డి వేయడానికి. అలా తయారయ్యి వచ్చిందంట. అదేమనుకుంది పాపం? బంగారపు పెట్టిగా నేను మారాలనుకుంది. కంపు కొట్టే పశువుల సాలలో ఏం చేసింది? పశువులకు మేతగా ఒక తొట్టెగా మారిపోయిందట. రెండవది ఏమనుకుంది? పెద్ద టైటానిక్ షిప్ గా నేను మారిపోవాలి, పెద్ద టైటానిక్ షిప్ గా నేను మారిపోవాలని అది అనుకుంది. ప్రకృతి విపత్తుల వలన నష్టపోయి, విరిగిపోయి ఎలా అయిపోయిందంటే చిన్న పడవ, చిన్న దోణిలా మారిపోయింది. మూడవది ఏమనుకుంది? అందరూ నన్నే చూడాలి, ఎత్తైన స్థితిలో నేను నిలవాలి అని అనుకుంటాను. ఇది ఎలా మారిపోయిందంటే
ఒక సిలువమ్రానుగా మారిపోయిందట. ఎలా మారిపోయింది? సిలువమ్రానుగా మారిపోయింది. యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు యేసుక్రీస్తుకి ఎక్కడైనా స్థలం ఉందా? ఉందండి. సత్రములో వారికి స్థలము లేనందున వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరట? పశువుల పాకల్లో యేసుక్రీస్తును పరుండబెట్టిరి. ఎక్కడ పుట్టాడంటారు? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలోనే పుట్టాడా? యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టలేదు. ఆయనకి పడుకోబెట్టడానికి, పరుండబెట్టడానికి స్థలము లేనందున పశువుల పాకల్లో పరుండబెట్టిరి. అంటే అక్కడ పడుకోబెట్టారు, అక్కడ పుట్టలేదు. చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అన్నింటిలో కూడా ఏమున్నాయి? పశువుల పాకలు ఉన్నాయా? మీకుందా అక్కడ? అన్ని చోట్ల కూడా ఏంటి? షాపింగ్ మాల్లో పశువుల పాకలు డెకరేషన్ చేసి, ఈరోజు క్రైస్తవ సంఘం ముందు, చర్చి ముందు ఏముంటది? పశువుల పాక. చక్కగా లైటింగ్స్, బెలూన్స్, చక్కగా డెకరేషన్, చిన్న చిన్న బొమ్మలు, మేకలు, గొర్రెలు, ఎడ్లు ఉన్న బొమ్మలు, యోసేపు మరియా యేసుక్రీస్తు ఉన్న బొమ్మలు పెట్టేసి దానినే మనం ఏమంటున్నాం? పశువుల పాక అంట. పశువుల పాకలో ఆయన పుట్టలేదు. పశువుల పాకలో ఆయన ఏం చేశారంట? పరుండబెట్టిరి. మీరు బైబిల్ క్లియర్ గా చదివితే అక్కడ స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పరుండబెట్టిరి అని ఉంటుంది. బైబిల్ చాలా క్లియర్ గా చదవాలి. ఇప్పుడు బంగారపు పెట్టిగా మారాలనుకున్న కోరిక, బంగారపు పెట్టిగా నేను మారిపోవాలనుకున్న కోరిక, బంగారము లాంటి యేసుక్రీస్తునే ఏం చేశారు? దాంట్లో పొరుండబెట్టారు. దాని కోరిక నెరవేరిందా? నెరవేరింది. రెండవది ఏమనుకుంది? పెద్ద టైటానిక్ షిప్ అయిపోవాలనుకుంది. ఇదేమైపోయింది? చిన్న దోణి. ఏమైపోయింది? చిన్న దోణిగా మారిపోయింది. యేసుక్రీస్తు పరిచర్య అంతా కూడా అద్దరి దాటి సముద్ర తీరంలో ఎక్కువ ప్రయాణం చేసేవాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడులాగా బస్సులు, కార్లు, ఫ్లైట్లు, రైళ్లు లేవు. అప్పుడేంటి? కాలినడక, గుర్రముల మీద ప్రయాణం, గాడిదల మీద ప్రయాణం, లేకపోతే నదులు దాటేవారు, అద్దరి దాటేవారు. ఈ క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడానికి కాలు మోపిన మొట్టమొదటి దోణి, నావ, లేకపోతే పడవ, దాని జీవితం మారిపోతుంది. టైటానిక్ షిప్ గా మారాలనుకుంది. యేసుక్రీస్తు కాలు పెట్టిన వెంటనే ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో మరి ఎప్పటికీ కూడా సాక్షాత్ముగా ఆయన నడిచిన దోణి ఇప్పటికీ ఉందా? ఎప్పుడైనా ఇజ్రాయేల్ దేశం వెళ్ళారా? చూడండి, ఇజ్రాయేల్ దేశంలో ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు పరిచర్య చేసిన దోణి ఇప్పటికీ సాక్షాత్ముగా ఉంది. అంటే టైటానిక్ షిప్ కోరిక కూడా తీరింది. 3, ఎత్తైన స్థలములో నేను నిలవాలి, అందరూ నన్నే ఏం చేయాలి? చూడాలి. చూసారా? యేసుక్రీస్తుని ఆకాశానికి, భూమికి మధ్యలో ఏం చేశారట? వేలాడదీశారు. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి. ఆయన పుట్టాడు, సంతోషమే. ఎందుకు పుట్టాడమ్మా? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? ఈ లోకంలో ప్రజలందరినీ రక్షించాలి, ప్రజలందరి పాప భారము నుంచి విమోచన కలిగించాలి. ప్రజలందరూ రక్షణ పొందాలంటే ప్రజలందరి కొరకు ఆయన మరణం పొందాలి. తండ్రి చిత్తము, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి నిమిత్తం వచ్చాడు. మనందరినీ రక్షించడం కోసమే ఆయన లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి వాడి కోరిక, మనకందరికి కూడా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ దేవుని ఉన్నతమైన నామము, కృపమును బట్టి మనందరి అవసరాలు, మనందరి కోరికలను ఎవరు తీరుస్తున్నారు? దేవుడే తీరుస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు పుట్టిన వెనక కారణం ఏంటి అని ఆలోచిస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో
చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెతికి రక్షించడానికి. నశించిపోయేది ఏంటి? నశించిపోతున్నది ఎవరు? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? తెలుగునే మాట్లాడుతుంటా? చెప్పండి నాకు. నశించిపోతున్నది ఎవరు? మనుషులు. లోకములో ఉన్న మనుషులు నశించిపోతున్నారు. ఇదిగో నశించిపోతున్న వారందరినీ వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడట. దేవుడు దేవుడిగా ఉండేవాడు ఎక్కడ? పరలోకములో. పరిశుద్ధుడిగా దేవుడితో సమానముగా ఉండే ఆయన ఇదిగో మనందరినీ రక్షించడం కోసం, మనందరి నిమిత్తము తన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు అర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఈరోజు మనందరము రక్షించబడ్డాం. ఈరోజు మన ముందు, మన కళ్ళ ముందు ఉన్న మన కొలీగ్స్ అవ్వచ్చు, కుటుంబీకులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎంతో మంది ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. ఎలా నశించిపోతున్నారు? లోకాశల్లో పడి, విగ్రహారాధనలో పడి, పాపములో, అవిధేయతలో, లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఎంతో మంది నశించిపోతున్నారు. వీరందరి మీద బాధ్యత ఎవరికి ఉంది? ఎవరి మీద ఉంది? వీళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనం నమ్ముకున్న దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ఆయనను నమ్ముకున్న పిల్లలుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు అనేకులను వెతికి రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారందరి నిమిత్తమే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకంటే లేఖనముల నెరవేర్పు కొరకు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనిను, అతనికి ఇమ్మానుయేలని పేరు. ఇది లేఖనముల నెరవేర్పు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే దాని గురించి ఆలోచిస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఆయనకి ఏం పేరు పెడతారట? యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? ఏమండి? యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు. అందుకని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పుట్టబోయే పుట్టకు యేసు అని పేరు పెట్టదు. యేసు అనే పేరుకు, యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఎక్కడి నుంచి? పాపములో నుండి, లోకములో నుండి, శరీర ఆశల నుండి, మరణములో నుండి జీవములోనికి మనల్ని రక్షించేవాడు కనుక ఆయనకి రక్షకుడు అని పేరు. యేసుక్రీస్తు అంటే, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. మరొక పేరును గురించి ఆలోచిద్దాం. మరొక పేరు యెషయా గ్రంథము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదవనెను. ఇది ప్రవచనం. ఇదేంటిది? యెషయా గారి ద్వారా సుమారుగా క్రీస్తు పూర్వం 760 నుండి 680 మధ్య కాలంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. ఈ ప్రవచనము తన జీవితంలో నెరవేర్పు జరగాలంటే ఇదిగో కన్యగర్భాన్న యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకములో ఉద్భవించాలి, పుట్టాలి. అది లేఖనముల నెరవేర్పు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ప్రభువు తానే ఒక సూచనగా మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు అని పేరునకు కింద అర్థం ఏం చెప్తున్నాడు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం అంట.
అంటే యేసుక్రీస్తు అంటే రక్షకుడని, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఇమ్మానుయేలు అని శబ్దమునకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నాడా? మనల్ని రక్షించడం కోసం మన కోసము దేవుడిగా వచ్చాడు. దేవుడే మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? దేవుడే మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చి మనందరి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు రక్షకుడిగా. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తానే ఒక కుమారుని కంటది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. పాపం అంటే అర్థం ఏంటి? పాపం. మనందరమా పాపులమా నీతిమంతులమా? పాపులమా నీతిమంతులమా? మనం పరిశుద్ధులమా అపరిశుద్ధులమా? అపరిశుద్ధులు. ఎందుకు మీరు పాపులు అని చెప్తున్నారు? మన పాపులమా పరిశుద్ధులమా? నా మాట అర్థమవుతుందా? పాపులమా పరిశుద్ధులమా? పాపులమా పరిశుద్ధులమే. మన పాపులం కాదా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, మరణం వల్ల కలుగు ప్రాయశ్చిత్తము నరకం. అంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన మనం ఏమవుతున్నాం? పాపులం అవుతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, పరిశుద్ధులుగా బ్రతకండి, నిర్దోషులుగా బ్రతకండి, అబద్ధం ఆడరాదు, వ్యభిచరించవాదు రాదు. ఎన్నో రకాల ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో రకాల కట్టడలను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల మనకి వస్తున్నది ఏంటి? మరణం. ఏ మరణం ఇది? శారీరకమైన మరణమా? ఆత్మీయమైన మరణమా? ఆత్మీయమైన మరణం. ఈ సహజంగా మనం బ్రతికిన కాలం, మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఈరోజు గ్యారంటీ ఏముందా? ఉందమ్మా గ్యారంటీ? అస్సలు గ్యారంటీ లేదు. మనకి ఈ బల్బుకి గ్యారంటీ ఇస్తాడు, ఈ ఫోన్కి గ్యారంటీ ఇస్తాడు, ఈ మైక్కి గ్యారంటీ ఇస్తాడు, కీబోర్డ్కి గ్యారంటీ ఇస్తాడు, ప్రతి ఎక్విప్మెంట్కి కూడా గ్యారంటీ ఇస్తాడు. కానీ మనకి గ్యారంటీ ఉందా? లేదు. అంటే మన జీవితము చాలా అల్పమైనది. మనం ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకి తెలియదు. అంటే గ్యారంటీ లేని జీవితం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా టైంలో, ఇప్పుడు వచ్చే కరోనా వస్తే ఇక సెలవట, ఇక సెలవు. ఇక సెలవు అంటే అర్థం ఏంటి? ఇక వచ్చిందంటే చచ్చిపోవడమేనట. అంత భయంకరమైన కరోనా విపత్కాలలో, భయంకరమైన దుర్దినములలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి గ్యారంటీ లేని జీవితం. ఈ జీవితం ఎలాగా ఏదో ప్రమాదం ద్వారానో, అనారోగ్యం ద్వారానో ఏదో విధంగా అయిపోతాం. కానీ ఆత్మీయమైన మరణం ఉంది. ఈ లోకములో మనం బ్రతికిన కాలంలో దేవుని కోసం నమ్మకంగా మనం బ్రతికితే దేవుడిచ్చే పరలోకానికి వెళ్తాం. దేవుని కోసం నమ్మకంగా బ్రతకకుండా లోకాశలను, శరీరాశలను అనుసరించి మనం జీవిస్తే నిత్యాగ్ని దండన, నరకాగ్నికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. ఇది రెండవ మరణం. సహజమైన మరణం ఒకటి. రెండవ మరణం ఏంటంటే యుగ యుగాలు మన ఆత్మ అక్కడ ఆరని చోటుకు వెళ్ళి నరకములో ఏం చేస్తుంది? నరకములో అగ్నిదండంలో శిక్ష విధించబడుతుంది. కనుక ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారంటే పాపం చేయడం మానట్లేదు, బలులు అర్పించడం కూడా. ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు ధర్మశాస్త్ర కాలాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పాపం చేయడం, ఒక వ్యభిచారం చేసాం అనుకోండి, 2 గొవ్వలను పట్టుకెళ్ళి ఆ దేవాలయంలో వాటిని కట్ చేసి రక్తం చిందిస్తే ఆ వ్యభిచారానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగేది. ఒక హత్య చేసాం అనుకోండి, ఎవరినో చంపేసాం అనుకోండి, ఒక మేకనో ఒక దూడనో మనం బలి అర్పిస్తే రక్తము చిందించడం ద్వారా రక్తము వలన పాప ప్రాయశ్చిత్తం జరిగేది. ఇలాగ మనుషులు పాపం చేయడం మానట్లేదు, బలులు అర్పించడం కూడా మానట్లేదు. ఇప్పుడు ఇలా చూడటం వల్ల మనుషులందరూ కూడా నరకానికి చేరువైపోతున్నారు. జీవరాశులన్నీ కూడా
నశించిపోతున్నాయి. మరి వీటన్నిటిని బట్టి ఏంటంటే పరిశుద్ధుడైన వాడు కన్య గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడు అనేవాడు ఈ లోకానికి రావాలి. ఆ పరిశుద్ధమైన రక్తము చిందించబడడం ద్వారా పాప విమోచన. అదే చెప్తున్నాడు ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే 21వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టింది. అంటే రక్షకుడు, పాపములో నుండి రక్షించేవాడు, మరణములో నుండి రక్షించేవాడు, లోకములో నుండి మనల్ని రక్షించేవాడు కనుక ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టదు అని ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆ యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని ఎన్నో నినాదాలు చేస్తున్నామా? అవునే కదా. క్రీస్తు నేడు పుట్టలేదు, క్రీస్తు పుట్టి 2020 సంవత్సరాలు అయ్యింది. క్రీస్తు ఎందుకు పుట్టాడంటే ఇదిగో పాపములో నుండి మనల్ని విమోచించడానికి, పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చెప్తున్న మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఇది మొదటి రాకడ. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఎన్నో రాకడ చూస్తున్నాం మనం? 3వ రాకడ కదా. ఎన్నో రాకడ? 2వ రాకడ. క్రీస్తు 2వ రాకడ కోసం మనం చూస్తున్నాం. క్రీస్తు 2వ రాకడలో దొంగ వలే వస్తానన్నాడు. క్రీస్తు 2వ రాకడ ఎప్పుడో మనకి తెలియదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి, ఇప్పుడు జరుగుతున్న విపత్తులు కానీ, వస్తున్న రోగాలు కానీ, ఇప్పుడు దేశాల మధ్య యుద్ధ సూచన కానీ, వీటిని అన్నింటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు 2వ రాకడకు మన అందరము దగ్గరలో ఉన్నాము. క్రీస్తు త్వరగా, ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై పరిశుద్ధులుగా లోకములో మనం ఏం చేయాలి? బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. మొదటి రాకడలో లోకమంతా పాపముతో నిండిపోయింది. లోకములో ఉన్న వారందరూ అవిధేయులుగా, లోకములో ఉన్న వారంతా పాపులుగా మారిపోయారు. ఈ పాపము లోకములో పరిశుద్ధుడిగా బ్రతికి పాపులందరి కొరకు తన మరణాన్ని, ఈ లోకములో మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి మనందరినీ పవిత్రపరిచి, మనల్ని పాపములో నుంచి మనం ప్రత్యేకపరిచి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన పిల్లలుగా, పరిశుద్ధులుగా దేవుడు మన మందిరాలలో కూర్చోబెట్టాడు. పాపి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు? పాపిగా ఉన్నవాడు, పాపిగా బ్రతుకుతున్నవాడు పరిశుద్ధుడిగా ఎప్పుడు మారుతాడు? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటి ద్వారా బాప్తిసం పొందడం ద్వారా పాప విమోచన కలుగుతుంది. కొత్త జీవితానికి నాంది. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వీళ్ళంతా పాపులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా చేర్చబడతారు. అనీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగా తీర్చబడతారు. అపరిశుద్ధులుగా ఉన్నవారు పరిశుద్ధులుగా తీర్చబడతారు. అంటే ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న వారంతా ఎవరండి? పరిశుద్ధులే. మరి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా? మన చూపు ద్వారా, ఆలోచన ద్వారా, మన మాట ద్వారా, మన హృదయ ఆలోచనల ద్వారా, మన పడక ద్వారా, నడక ద్వారా, అన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞను అతిక్రమించి మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. కనుక పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడే క్రీస్తు 2వ రాకడ వచ్చింది అనుకోండి, ఎంతమంది మనం పరలోకం వెళ్తాం? నేను వెళ్ళిపోతానండి అన్నవాళ్ళకి సార్ చేయగలుగుతాను. అంటే ఇక్కడ చెయ్యలేని వాళ్ళందరూ కూడా
డౌటే, అవునే కదా? అర్థమవుతున్న మాట. ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం, దినదినము కూడా మనం ఏం చేస్తున్నాం, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆజ్ఞను అతిక్రమించాం, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధమైన దేవుడిని మనం ఏం చేస్తాం, పరిశుద్ధంగా ఆచరిస్తాం. ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు మనం నశించిపోకుండా రక్షించబడ్డాం. రక్షించబడిన మనం అనేకులను మనం ఏం చేయాలి, రక్షించాలి. యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు తన ప్రేమ చేత, తన కృప చేత. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎంతో మంది విగ్రహారాధనలు ఉన్నారు, పాపములో బ్రతుకుతున్నారు, అవిధేయతలో ఉన్నారు, త్రాగుడని, మద్యమని, వ్యభిచారమని, జారత్వమని, లోకాశల్లో బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. మరి వీళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఇదిగో మన అందరి మీద ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చేయవలసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు మన కోసం మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ పండగ దినములో మనం ఏం చేయాలంటే, నశించిపోతున్న వారందరినీ కూడా మనం వెదకి రక్షించాలి. ఇది మన బాధ్యత, ఇది మనము చెయ్యాలి. యేసుక్రీస్తును నమ్మిన పిల్లలుగా యేసుక్రీస్తు చేపట్టిన పనిని మనము కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అంటాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పారు. అంటే యేసుక్రీస్తు రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? పరిచారము చేయాలి, ప్రాణము పెట్టాలి. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అంటున్నాం. ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు పుట్టాడు? పాపులందరినీ రక్షించాలి, పాపులందరికీ పరిచారము చేయాలి, పాపులందరి కొరకు ప్రాణము. ఇది దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే మనుష్య కుమారుడును గురించి చెబుతూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చింది. అంటే మనల్ని రక్షించడం కోసం, మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా నీకోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా? మీకోసం మీ భార్య కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబీకుల్లో ఉన్నవారు కానీ మీకోసము ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఈరోజు అవసరాన్ని బట్టి ఆ దాంపత్య జీవితం అనేది ఉంది, కానీ నిజముగా ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ నిజమైన దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్నే పెట్టేశాడు. ఎందుకంటే మన ఎడల ఆయనకున్న ప్రేమ అంత గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతలా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఒక్కడై ఉన్న కుమారుడిని ఏం చేశాడు? బలిదానము చేసి మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అందుకే పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా బలి ప్రాణార్పణం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పండగనే వాతావరణంలో పండగ చేసుకోవడం కాకుండా అనేకుల నిమిత్తం మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు అంటున్నాడు, 99 మంది నీతిమంతుల విషయమై నాకు సంతోషము లేదు. ఎవరి విషయంలో సంతోషం లేదంట దేవుడికి? ఎవరి విషయంలో దేవుడు సంతోషం లేదట? 99 మంది నీతిమంతుల విషయమే దేవుడికి సంతోషం లేదట. ఎవరి విషయంలో దేవుడికి సంతోషం? వెరీ గుడ్. ఒక్క పాపి, ఈ లోకములో పాపిగా అవిధేయుడిగా బ్రతికిన వాడు ఒక్కడు దేవుడిని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తు నా ప్రభువు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే నీళ్ల ద్వారా బాప్తిసం పొందుతారో వారి విషయమై దేవుడికట పెద్ద సంతోషం అట. ఈరోజు మరి ఎవరైనా మారారా? దేవుడు అడుగుతున్నది బంగారము కాదు, బోలము కాదు, సాంబ్రాణి కాదు, కానుకలు కాదు, కానీ ఇదిగో నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు హృదయం అని అడుగుతున్నాడు. నీ హృదయము నాకు ఇవ్వి,
మీరు నీలో ఉన్న రాతి గుండెని నాకు ఇచ్చే, నేను మాంసపు గుండెగా నేను దానిని చేస్తాను. అంటే మన మనస్సు మారాలి. దేవునికి మన హృదయంలో దేవునికి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి. ఈ క్రిస్మస్ మాసంలో పాట పాడతారండి, అవని అంతా ఆయనదే అయినా స్థలం ఏది, అందరికీ హృదయం ఉంది యేసుకు చోటేది. అవని అంతా ఆయనదే, కానీ ఆయనకి ఏం లేదట, చోటు లేదట. నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు నివసించుటకు నిలువైన స్థలము లేదు. అందుకే కదా సత్రములో నుంచి వాళ్ళు గెంటేశారు, నానే వాళ్ళే గెంటేశారు. ఈయనకి స్థలము లేనందున ఎక్కడ పోచాడు? పశువుల పాకే ఆయనకి పురిటిల్లుగా, పశువుల పాకే ఆయనకి ఒక పెద్ద ఇల్లుగా మరి మారినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనము అన్నిటికీ స్థానం ఇస్తాం, దేవునికి మాత్రం మనం ఏమేమో. దేవుడు ఏమడుగుతున్నాడు? నీ గుండెని అడుగుతున్నాడు, నీ మనసును అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఇదిగో నీలో ఉన్న రాతి గుండెను నాకు ఇచ్చే, నేను నీలో నివాసం చేస్తాను. తలుపునంత నుంచి ఏం చేస్తాడట? తడుతున్నాడట. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వాడితో నేను ఏం చేస్తాం? విందు చేస్తాం, సంతోషిస్తాను వాటిని. ఇప్పుడు హృదయంలో దేవుడికి ఏమి లేదు, చూడలేదు. ఈరోజు క్రైస్తవులంతా కూడా నిజమైన క్రైస్తవులు అయితే అనేకులకు రక్షణార్థమైన సువార్తను ప్రకటిస్తారు. నశించిపోతున్న వారందరికీ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తారు. ఈరోజు పండగ పేరు చెప్పుకొని సంతోషంగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప నిజంగా యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు? నశించిపోతున్న వారిని రక్షించడానికి కదా, నశించిపోతున్న వారు అందరి కొరకు ప్రాణం పెట్టడానికి కదా అన్న ఆలోచన చాలా మందికి లేదు. ఈరోజు పండగ అంటే పండగ వాతావరణం, కొత్త బట్టలు, కొత్త ఆహారము, రకరకాల సంతోషకరమైన డెకరేషన్, మంచిగా అలంకరించుకోవడం, ఇదే పండగ అనుకుంటున్నాం. నిజంగా మనం నిజమైన క్రైస్తవులం అయితే, నిజంగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం అయితే, నశించిపోతున్న వారందరి కొరకు మనం ఏం చేయాలి? క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించి, దేవుడు నీ ఎడల ప్రేమ చూపించాడు, నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కోసమే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అని వాళ్లకు దేవుని సువార్తను చెప్పి వాళ్ళ మనసులు మారి వారు క్రీస్తును స్వరక్తకులుగా అంగీకరిస్తే అదే నిజమైన ఏంటది? నిజమైన క్రిస్మస్, క్రీస్తు ఆరాధన అని పిలువబడుతుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దేవుడు ఈ లోకంలోనికి రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరి నిమిత్తము పాప విమోచన కలిగించడానికి. చివరికి ఒక మాటను మనం చూసుకుని మనం ముగించేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం అంటాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండేది. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి, పాపులను రక్షించడానికి, భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానము కలుగు చేయడం. మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు, సమాధానముగా ఉన్నారు? నేను అడిగేది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మీ హృదయం అంతా సంతోషంగా, మీ హృదయం అంతా సమాధానముతో ఎంతమంది ఉన్నారు? సమాధానముతో ఎంతమంది ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? లేదు. నిజంగా చెప్తే లేదు. అంటే చాలా మందికి ఈ రోజు భూమి మీద ఉన్న 760 కోట్ల జనాంగంలో ఉన్న క్రైస్తవుల్లో గాని, హిందువుల్లో గాని, ముస్లింల్లో గాని, ప్రపంచ జనాభా 760 కోట్ల జనాంగాల్లో ఎవ్వరూ సంతోషముగా, ఎవ్వరూ సమాధానముగా ఉన్నారంటే సంతోషమే, సమాధానంగా ఉన్నామంటే హ్యాపీయే. కానీ ఎవరిని ఏమడిగినా బ్రదర్ మీరు సంతోషంగా ఉన్నారా, మీరు సంతోషంగా బ్రతుకుతున్నారా అని అడిగితే వాళ్ళ బాధలన్నీ మనకు చెప్తాడు. మన బాధలన్నీ ఇదే ధోరణి అయిపోయింది. ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ రోజు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే ఇదిగో భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా సమాధానము. ఎవరైతే క్రీస్తుని హృదయంలో ఉంచుకుంటారో వారందరికీ దేవుడు ఏమిస్తాడు?
సంతోషము సమాధానము కలుగు చేయడానికి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థం అవుతుంది. లేఖనముల నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లేఖనముల నెరవేర్పు కొరకు లోకంలోనికి వచ్చాడు. పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు. పాపులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపులందరికీ సమాధానము కలుగు చేయడానికి, సంతోషాన్ని కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు పుట్టాడని పండగ చేసుకోక యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. కనుక మరి ఈ విధంగా మీరందరూ దేవునిలో బలమైన పాత్రలుగా మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము, ఏం చెప్తున్నాడంట, భూమి మీద ఉన్న మనుషులకు సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండేది. ఇక్కడ ఉన్న మీ అందరికీ దేవుడు సమాధానము కలుగు చేయునుగాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మీకు సదాకాలము దయచేయునుగాక. రైట్, మంచిది. మరి రెండవ కార్యక్రమముగా